ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీవు తలగా ఉంటావని, నీవు హెచ్చింపబడతావని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అయితే నీవు ఎప్పుడు తలగా ఉంటావు? ఎప్పుడైతే నీవు దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటావో అప్పుడు నీవు తలగా ఉంటావు. తలగా ఉండడం అంటే గొప్ప స్థాయిలో శ్రేష్టమైన స్థితిలో ఉండడం. ఈరోజు నిన్నెవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను ఎక్కిరిస్తున్నారో వారందరి ఎదుట యేసయ్య నిన్ను హెచ్చించబోతున్నాడు. ఎక్కడ నీకు అవమానం జరిగిందో అక్కడ అందరి ముందు నిన్ను తలెత్తుకునేలా దేవుడు చేయబోతున్నాడు. నిన్ను పిలిచినవాడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు, నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పాటులోకి నిన్ను తీసుకొచ్చి ఆ పని నీలో జరిగించిన నాడు నిన్ను నిందించిన నోళ్ళు, నిన్ను అవమానించిన నోళ్ళు మూతపడతాయి, అవమానంతో తలదించుకుంటాయి. నువ్వేమీ కలత చెందాల్సిన, కృంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రద్ధగా దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. దేవుడిచ్చే ఉన్నతమైన స్థాయిని, శ్రేష్టమైన స్థితిని నీవు పొందుకుంటావు. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.